ఫణిభూషణ్ రావు గారు ఈ లోన్ ఫార్మ్స్ మీద సంతకం చేయండి. అలాగే. మేనేజర్ గారు, ఏమిటి డైమండ్స్ వాచ్? అవునండి. ఎక్కడి నుంచి తెప్పించారు? మొన్న మా ఫ్రెండ్ ఫారెన్ నుంచి వస్తూ తీసుకొచ్చాడు. వెరీ గుడ్, చాలా బాగుంది. యువర్ టేస్ట్ ఇస్ వెరీ గుడ్. మేనేజర్ గారు, ఇవిగో సంతకాలు చేసిన పేపర్లు. థ్యాంక్ యూ. ఫణిభూషణ్ రావు గారు, ఇక మీరు క్యాష్ డ్రా చేసి తీసుకెళ్ళచ్చు. బిల్ తీసుకురా. ఓకే సార్. ఈ అవకాశం పోతే మళ్ళీ దొరకదు. ఏంటి డాడీ? అదే ఏం లేదమ్మా, నువ్వు ఆర్డర్ ఇస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. మీకేం కావాలి మేడం? 2 వెనిలా ఐస్ క్రీమ్ ప్లీజ్. ఇదిగో బేరర్. ఎస్ సార్. నీ పేరు సుబ్బారావు కదూ? కాదండి, రాము. గుర్తొచ్చింది. ఈ బిల్ ఎవరిది? అదిగో అక్కడ ఒంటరిగా కూర్చున్నారు చూడండి, వారిది. ఆహా, ఈ డబ్బులు కట్టి. అదేమిటి సార్, బిల్లు మీరు పే చేస్తున్నారు? బిల్లు కట్టేశారు సార్. కట్టేశారా? ఎవరు? మీ కాబోయే శ్రీమతి గారు. శ్రీమత? అవును సార్. అరుగో. మిస్టర్, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నాన్సెన్సా? నువ్వు చేసిన న్యూసెన్స్. నేను నీ భర్తనని చెప్పి బిల్ ఎందుకు పే చేసావు? వాట్? నీ బిల్లు నేను పే చేశానా? నువ్వు నా భర్తవా? నువ్వు నో డాడీ, క్లీన్ యువర్ బాడీ. నా ముఖం మీద అన్ని రకాల ఐస్ క్రీములు కలిసిపోయినాయి, కానీ వీళ్ళిద్దరూ కలిసేది ఎప్పుడో. హలో, నేను మానసని. రాంగ్ నంబర్. మిస్టర్ విజయ్, నీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తాను, వస్తావా? రమ్మన్నాక వదులుతానా? సెంటు కూడా కొట్టుకురానా? బ్యాండేజ్ కూడా తెచ్చుకో. వైట్ అండ్ వైట్ క్లబ్ లో. యువర్ ఆనర్, ఈ కేసు చాలా విచిత్రమైంది. ఇంతకు ముందు ఏనాడు మన కోర్టు పరిధిలోనికి రానిది. ఈ ముద్దాయి ఊరు బయట శ్మశానంలో ఒక కోర్టు నడుపుతున్నాడు. కుక్కను ఒకదాన్ని పెట్టుకుని దాన్నే నేరస్తుని పట్టుకునే పోలీస్ అని చెప్పి తనే ఒక జడ్జిగా కూర్చొని దొరికిన ప్రతి వ్యక్తిని చావబాది. మిస్టర్ పిపి, జాగ్రత్తగా మాట్లాడు. నేరస్తుడని నమ్మిన వాడికే నేను శిక్ష విధిస్తాను. మిస్టర్, ఇది కోర్టు ధిక్కారం. ధిక్కరించింది ధర్మ సంస్థాపన కోసమే.
ముద్దాయిని విచారించటానికి తీసుకొస్తారు గాని నిలబెట్టడానికి కాదుగా జడ్జి గారు. అతని చేత ప్రమాణం చేయించండి. ఈ భగవద్గీత మీద ప్రమాణం చేయండి. ఎవరు రాశారు ఆ పుస్తకాన్ని? భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు. మీకు కనిపించాడా? సాక్షికి భగవంతుడి మీద నమ్మకం లేకపోతే మనస్సాక్షి మీద ప్రమాణం చేయొచ్చు. మనస్సాక్షి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. నీ పేరు? రాముడు. ప్రజలు అగ్గి రాముడు అని పిలుచుకుంటున్నారు. నీ తల్లిదండ్రులు? తండ్రి పేరు అన్యాయం, తల్లి పేరు అవినీతి. మొదటి అక్షరాల్ని కొట్టేసి న్యాయాన్ని నీతిని నేను మిగుల్చుకున్నాను. కన్నవారి మీద అంత గౌరవం లేకుండా మాట్లాడటం మంచిది కాదు. నిన్ను కన్నది నేను అని చెప్పుకునే దమ్ము నా తండ్రికి లేదు. నీ అమ్మను నేను అని బయటపడే మనసు నా తల్లికి లేదు. నువ్వేం చదువుకున్నావు? శ్మశానాన్ని. అంటే? వేదాంతాన్ని. శ్మశానంలో వేదాంతం ఉంటుందా? ఎందుకుండదు జడ్జి గారు? రాజు పేద, మేడా గుడిసె, మంత్రి బంట్రోత్తు, ఆ తేడాలన్నీ ఇక్కడే గాని అక్కడికొస్తే అందరూ గుప్పెడి బూడిదే. అందుకే శ్మశాన నీతి రాజనీతి. నీతి చేశానని నువ్వనుకుంటే సరిపోదు, మేం నమ్మాలి. నేరం చేశానని ఇతనే ఒప్పుకున్నాడు. లేదు యువర్ ఆనర్, నా గుండెల మీద త్రిశూలాన్ని గుచ్చి చంపానని ఒప్పుకోకపోతే చంపేస్తానని బెదిరించాడు. పాపం పక్కనే ఎస్ఐ గారు నిస్సహాయంగా ఉండిపోయారు. మా అన్నయ్య చేతులు కట్టుకుని ఉండిపోయాడు. సమయానికి ఎస్పీ గారు వచ్చి ఉండకపోతే నన్ను చంపేసి ఉండేవాడు యువర్ ఆనర్. అతను చెప్పేది నిజమేనా? అతను హంతకుడు అన్నది నిజం. సమాజంలో న్యాయ రక్షణ కోసం కోర్టుండగా శ్మశానంలో మరో కోర్టు నువ్వెందుకు నడుపుతున్నావు? పుస్తకాల్లో ఉన్న న్యాయాన్ని జీవితంలోకి రానివ్వకుండా చేస్తున్నారు కాబట్టి. నువ్వు చేస్తున్న పనికి శిక్ష పడుతుందని నీకు తెలుసా? శిక్ష పడుతుందా? లోకం ఆత్మహత్య అనుకున్న దాన్ని నేను హత్య అన్నాను. అది నిజమని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బయటపడింది. అది హత్య అని నేను అన్నది ఇప్పుడు మీరు నమ్ముతున్నారు. ఇతను హంతకుడు అని నేను అంటుంటే మీరెందుకు నమ్మలేకపోతున్నారు? బలవంతంగా చెప్పించిన మాటలు కోర్టు నమ్మదు. అతను లాయర్ గనుకనా? లాయర్ అయినా, జడ్జి అయినా, మంత్రి అయినా తగిన ఆధారాలు దొరికితే శిక్షించే పవిత్రమైన న్యాయస్థానం ఇది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఇది హత్య అని నిర్ధారణ అయింది కనుక కేసు పుటప్ చేయవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుతూ ప్యారలల్ కోర్టు నడుపుతున్న నేరానికి ముద్దాయి రాముడికి 3 వారాల కఠిన కారాగార శిక్ష లేదా 10,000 రూపాయల జరిమానా విధించడమైనది. గౌన్తో శిక్ష వేశారు, తెల్ల డబ్బుతో విడుదల చేయిస్తున్నారు. దేనికి న్యాయమూర్తి గారు? ఎవడో అనామకుడు శిక్ష అనుభవిస్తుంటే జరిమానా కట్టాల్సిన అవసరం మీకేమిటి? శిక్ష వేసిన నేరస్తులకు డబ్బు కట్టి విడుదల చేయించడం మీ అలవాటా, లేక మీ తీర్పు తప్పని తెలుసుకున్నారా? ఈ జానకీదేవి ఎన్నడూ తప్పుడు తీర్పు చెప్పలేదు. ఈ అగ్గిరాముడు ఎన్నడూ ఎదుటి వారి తానగుణానికి లొంగలేదు. శిక్ష అనుభవించడానికే సిద్ధంగా ఉన్నాను. ఇక మీరు వెళ్ళొచ్చు. ఒరే రాము, నువ్వు శిక్ష అనిపించడానికి వీల్లేదురా. జుల్మాన కట్టి ఇడిపించుకెళ్ళాలని మేము అందరం వచ్చాం. బాబు, నువ్వు జైల్లో శిక్ష అనుభవిస్తుంటే మాలాంటి వాళ్ళకి న్యాయం చేసేది ఎవరు? మమ్మల్ని ఆదుకునేది ఎవరు బాబు? చూడండి జైలర్ గారు, మా పేదవాళ్ళంతా కలిసి మా మామని ఇడిపించుకోవడానికి తెచ్చిన డబ్బు తీసుకోండి. చూడమ్మా, జడ్జి గారు జరిమానా కట్టారు. ఆవిడెవరండి జుల్మాన కట్టడానికి? ఆ అమ్మకి శిక్షించే హక్కు ఉందేమో గానీ ఇడిపించుకునే మనసు మాకుందండి. ఆవిడ డబ్బు ఆవిడకి ఇచ్చేసేయండి. సారీ మేడం. న్యాయమూర్తి గారు,
డబ్బుతో చేసిన తప్పు దిద్దుకోవాలనుకుంటారు మీలాంటి వాళ్ళు, కానీ డబ్బుతో ఆప్యాయతను పంచుకోవాలనుకుంటారు మాలాంటి వాళ్ళు.